ఇరాన్, అమెరికా మధ్య జరిగినటువంటి డీల్‌ని నీరుగార్చడానికి, గండి కొట్టడానికి ఇజ్రాయెల్ మొదటి నుండి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఈ డీల్ జరిగిన తర్వాత నుంచి రాత్రి కూడా లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బొల్లా మీద దాడి చేసి 16 మందిని చంపింది. మళ్ళీ ఉదయం కూడా జరిగినటువంటి దాడిలో మరో ముగ్గురు చనిపోయారు. అలాగే ఈ హెజ్బొల్లా మీద పట్టు సాధించడం కోసం ఈ డీల్‌ని ఎలాగైనా సరే క్యాన్సిల్ చేయాలనో, లేకపోతే ఈ డీల్‌ని గండి కొట్టించడానికో మొత్తానికైతే లెబనాన్‌లో ఉన్నటువంటి 10 కిలోమీటర్లు సరిహద్దు నుంచి 10 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోయి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గము. దాన్ని ఆక్రమించినటువంటి భూభాగాన్ని మళ్ళీ లెబనాన్‌కి ఇవ్వము. హెజ్బొల్లా మీద మేము ఖచ్చితమైనటువంటి ఆధిక్యత సాధిస్తాము. హెజ్బొల్లాని పూర్తిగా లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ చెప్పడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు దాడులు చేస్తుంది. ఎందుకు దాడులు చేస్తుందంటే హెజ్బొల్లా ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఉల్లంఘిస్తుందని పేరు చెప్పి ఇజ్రాయెల్ అయితే దాడి చేస్తుంది. ఎందుకు దాడి చేస్తుంది? ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య జరిగినటువంటి ఒప్పందాల వల్లే. మళ్ళీ ఇప్పుడు దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు ట్రంప్ ఏమొచ్చేసి హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఇప్పుడు దాడులు చేయకు, కాల్పుల విరమణ చేద్దాం, ఆల్రెడీ కాల్పుల విరమణలో ఉంది కాబట్టి నువ్వు దాడి చేసి మళ్ళీ నువ్వు ఒంటరి అయిపోకు అని చెప్పి జేడీ వాన్స్ లాంటి వాడితో చెప్పించడమే కాకుండా ట్రంప్ కూడా అదే విషయంగా చెప్తా ఉన్నాడు. అయితే ట్రంప్ ఎందుకు ఇప్పుడు ఒప్పందం చేసుకున్నాడు? ఒకటి, ప్రపంచ దేశాల నుండి వస్తున్నటువంటి ఒత్తిడి. రెండు, ఇరాన్ కూడా నువ్వా నేనా, ఢీ అంటే ఢీ అనే విధంగానే పోరాడుతుంది తప్ప ఏదో నా దగ్గర ఇది లేదు అది లేదు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, దయచేసి డీల్ చేసుకుందాం, మమ్మల్ని క్షమించండి అని ఎక్కడా కూడా ఇరాన్ తగ్గలేదు. ఇరాన్ ఇవ్వాల్సింది ఇచ్చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుండి వస్తున్నటువంటి ఒత్తిడి, అక్కడ 250వ గణతంత్ర దినోత్సవాలు స్వతంత్ర దినోత్సవాలు ఉన్నాయి అమెరికాలో. కాబట్టి ఇలాంటివన్నిటి మీద అమెరికాలో కూడా చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ డీల్ అర్జెంటుగా కుదిర్చేశారు. మరి ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేసినటువంటి దాడి లక్ష్యం ఉందో ఆ లక్ష్యం పక్కకు వెళ్ళిపోయింది. అణు ఒప్పందం విషయంలో ఇంకేమీ తేలలేదు. ఇది కాకుండా ఏదైతే క్షిపణులు ఉన్నాయో మిసైల్స్, దానికి సంబంధించినటువంటి ఇది కూడా అంటే ఆ ప్లాంట్ మీద దాడి చేద్దామన్న విధంగా దాని గురించి కూడా ఏమీ తేలలేదు. సో ఇజ్రాయెల్ ఇప్పుడు ఎలాగైనా సరే ఈ డీల్ని గండి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ డీల్ గండి కొట్టకపోయినా ఇజ్రాయెల్ అయితే ఇరాన్ మీద దాడి అయితే ఆపదు.